ప్రతి క్రిస్మస్కు హాలీవుడ్ నుంచి ఓ భారీ బడ్జెట్ మూవీ భారతీయులను పలకరిస్తూ వస్తుంది. 2018లో వచ్చిన ఆక్వామెన్ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మరో సూపర్ హీరో ఫిల్మ్ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్. కథ విషయానికి వస్తే ఆర్థర్ ట్రైడెంట్ను సొంతం చేసుకోవడమే కాదు, తన సోదరుడు ఒరామ్ మారియాస్తో పోరాడి అతడిపైన విజయం సాధిస్తాడు. తల్లి సూచన మేరకు ఒరామ్ని బందీని చేస్తాడు. అనంతరం మెరాను వివాహం చేసుకుని అట్లాంటిస్ రాజవుతాడు. ఆర్థర్ మొరాలకు ఓ బాబు పుడతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్తో పాటు అతడి కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని కొత్త దారులు వెతుక్కుంటాడు సముద్రపు దొంగ డేవిడ్ కేన్. డేవిడ్ దుశ్చరణను తన సోదరుడు ఒరామ్తో కలిసి ఆర్థర్ కర్రీ అలియాస్ ఆక్వామెన్ ఎలా ఎదుర్కొన్నాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డేవిడ్ దుశ్చరణను తన సోదరుడు ఒరామ్తో కలిసి ఆర్థర్ కర్రీ అలియాస్ ఆక్వామెన్ ఎలా ఎదుర్కొన్నాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామిక్స్ నుంచి పుట్టుకొచ్చిన మరో సూపర్ హీరో ఆక్వామెన్. ఇప్పటికే పలువురు సూపర్ హీరోలను అందించిన హాలీవుడ్ ఇటు సముద్రం అటు భూమి మీద చెడుపై పోరాటం చేసే యోధుడిగా ఆక్వామెన్ను తీర్చిదిద్దింది. 2018లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. మొదటి చిత్రం అందించిన విజువల్ ఫీస్ట్ను ఆక్వామెన్ 2 కూడా అందించడంలో విజయం సాధించింది. అయితే తొలి భాగంలో ఉన్న ట్విస్ట్లు మెరుపులు ఇందులో లేవు. ఒక రొటీన్ రివెంజ్ డ్రామాగా జేమ్స్ వాన్ దీన్ని తీర్చిదిద్దారు. అట్లాంటిస్ రాజుగా ఆర్థర్ బాధ్యతలు చేపట్టడం, మొరాకు బిడ్డ పుట్టడంతో ఆక్వామెన్ కాస్త ఫ్యామిలీ మెన్ అయిపోతాడు. అట్లాంటిస్ కౌన్సిల్తో చర్చలు, తండ్రితో కలిసి సమయాన్ని గడపడం, ఇలా ఆర్థర్ ఫ్యామిలీ లైఫ్తో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఆర్థర్పై ప్రతీకారం తీర్చుకునేందుకు పరిశోధనలు చేస్తున్న డేవిడ్ కేన్కు బ్లాక్ ట్రైడెంట్ దొరకడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. తన శక్తి ఏంటో చూపించడానికి అట్లాంటిస్కి వెళ్లి మరీ దాడి చేస్తాడు డేవిడ్. ఈ సందర్భంగా సముద్రంలో వాళ్ళు ఉపయోగించే వాహనాలు, యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. డేవిడ్కి వచ్చిన శక్తి గురించి తెలుసుకోవాలంటే సముద్రం గురించి పూర్తిగా తెలిసిన ఒరామ్ లాంటి వ్యక్తి అవసరమని తల్లి చెప్పడంతో జైలులో ఉన్న అతడిని విడిపించడానికి అతడు చేసే ప్రయత్నాలు, అక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా చక్కటి వినోదాన్ని పంచుతాయి. ఆర్థర్తో కలిసి అట్లాంటిస్ వచ్చిన ఒరామ్ బ్లాక్ ట్రైడెంట్ గురించి తెలుసుకుని దాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గం ఏంటో చెప్తాడు. మరోవైపు వేగంగా మంచుకొండలు కరగడం, సముద్ర జలాలు పెరగడంతో పాటు కలుషితమవడం గుర్తించిన ఆర్థర్ అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి సోదరుడితో కలిసి చేసే ప్రయాణం నవ్వులు పంచుతూనే ఉత్కంఠతో సాగుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెంచి మంచుకొండలను కరిగిస్తున్న డేవిడ్ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్. అయితే తన వద్ద ఉన్న శక్తివంతమైన బ్లాక్ ట్రైడెంట్తో డేవిడ్ అన్నాదిమ్ములిద్దరిని మట్టి కరిపించడంతో కథ విషమ పరిస్థితికి చేరుకుంటుంది. ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందని ప్రేక్షకుడు ఊహిస్తుండగా మొరా వచ్చి వీరిని రక్షిస్తుంది. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి డేవిడ్ చర్యలకు అడ్డుకట్ట వేస్తారనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురవుతుంది. దుష్టశక్తి అయిన కొడెక్స్ను విడిపించి దానిని వశం చేసుకోవడానికి అట్లాంటిస్ రాజవంశీకుల రక్తం అవసరం అవడంతో ఆర్థర్ కొడుకుని డేవిడ్ కిడ్నాప్ చేయడం వంటి సన్నివేశాలు రొటీన్ తెలుగు సినిమాలను తలపిస్తాయి. పతాక సన్నివేశాల్లో హై వోల్టేజ్తో సాగాల్సిన యాక్షన్ సన్నివేశాలు విజువల్స్ పరంగా బాగున్నా ఒక కమర్షియల్ మూవీ మాదిరిగా సాదా సీదాగా ముగిసినట్లు అనిపిస్తాయి. మొదటి భాగంలో ఒక అనామకుడైన ఆర్థర్ ట్రైడెంట్ కోసం చేసే సాహసాలు, దాన్ని దక్కించుకున్న తర్వాత అట్లాంటిస్ రాజపీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం అత్యంతం భావోద్వేగాల మిళితంగా సాగుతుంది. కానీ ఈ సినిమాలో ఆ ఎలిమెంట్ లోపించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.